చాలాసార్లు దాని అర్థం మీరు విని ఉంటారు. ఒక్కొక్కరు కొంచెం కొంచెం మార్చి ఫైనల్గా చెప్పే అర్థం అయితే ఒకటే. అయితే ఈ వాక్యం ప్రిపేర్ అవ్వకముందు నేను యాక్చువల్గా పాస్ట్గా నాకు ఈ అవకాశం అదే ఈరోజు చెప్పాలని చెప్పినప్పుడు, నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు అనే అంశానికి సంబంధించి వాక్యం ప్రిపేర్ అవుదామని చాలా ప్రయత్నించాను. కానీ నాకు గ్రిప్ దొరకలేదు. దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ రాలేదు. నూతన సంవత్సరంలో మనల్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అనే వాక్యమే ప్రిపేర్ అవడానికి నా సొంత మైండ్తో ప్రయత్నించాను. కానీ దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, నేను ఆశీర్వాదాలు ఇవ్వాలంటే దానికి ముందుగా హెచ్చరికలు కొన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే చాలామంది వాగ్దానాలు తీసుకొని ఉంటారు కదా. దయచేసి గమనించండి, వాగ్దానాలు తీసుకోవడం తప్పు కాదు, కానీ వాగ్దానాలు దాదాపు అన్నీ ఏముంటాయండి? అన్నీ ఆశీర్వాదాలు ఉంటాయి, ఒక్క హెచ్చరిక కూడా ఉండదు. ముందు హెచ్చరిక పొందితేనే నీవు ఆ ఆశీర్వాదం పొందగలవు. ఓకే అండి, వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ అందరికీ తెలుసు, ఒక మనుష్యుడు తన ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని నాటాడు. సరే, నాటిన తర్వాత దాని దగ్గర ఏమైనా ఫలాలు దొరుకుతాయేమని చెప్పి వచ్చి వెతికాడు, కానీ ఏమీ దొరకలేదు. అప్పుడు ఆ మనుష్యునికి కోపం వచ్చి ఈ చెట్టుని నరికివేయమని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న తోటమాలి వచ్చి ఏం చెప్పాడు? అయ్యా, ఇంకొక సంవత్సరం ఎదురు చూద్దాం, దీనికి ఎరువు పెంచి ఇంకా నేను దీనికి కావాల్సిన అనుకూలతలన్నీ ఏర్పరుస్తాను, అప్పటికి కూడా ఇది ఫలించకపోతే నరికి వేయి అని చెప్తున్నానండి. ఇక్కడ అందరికీ తెలుసు ఈ కంపారిజన్. ఆ టైంలో యేసుక్రీస్తు ఈ వాక్యం, ఈ ఉపమానం చెప్పిన టైం బట్టి చూస్తే, ద్రాక్ష తోట అనే ఈ లోకంలో ఇశ్రాయేలీయులు అనే అంజూరపు చెట్టు గురించి ఇక్కడ చెప్పబడింది. ఎందుకండి, ఫస్ట్ నుంచి కూడా గమనించండి, దేవుడు ఎవరిని ప్రత్యేకపరుచుకున్నాడు? ఇశ్రాయేలీయుల్ని ఎంతో ప్రత్యేకపరుచుకున్నాడు, తన వారసత్వంగా చూసుకున్నాడు. వారి ద్వారా తన రాజ్యాన్ని వ్యాప్తి చెందాలనుకున్నాడు, అందరికీ తన గురించి తెలియజేయాలనుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు పదే పదే దేవునికి ఎదురు తిరుగుతూ ఏమాత్రం ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకపోవడం వల్ల చాలాసార్లు శత్రువుల చేతికి అప్పగించాల్సి వచ్చింది. వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నాడండి. అయితే అక్కడ చూడండి, 3 ఏండ్లు అని రాస్తుంది, చూసారా? పర్టికులర్గా 3 ఏండ్ల నుంచి అని చెప్తున్నారు. మీరు సరిగ్గా గమనిస్తే యేసుక్రీస్తు పరిచర్య స్టార్ట్ చేసి కరెక్ట్గా అప్పటికి 3 సంవత్సరాలు అవుతుంటుంది. ఇంకొకటి, అక్కడ యజమాని ఎవరండి? తండ్రి అయినా దేవుడు. తోటమాలి ఎవరు? యేసుక్రీస్తు. సో ఇది అసలు యాక్చువల్గా కాన్సెప్ట్. అది ద్రాక్ష తోట అనే ఈ లోకంలో ఆయన ఎంతో ప్రత్యేకించుకొని అంజూరపు చెట్టుని ఇశ్రాయేలీయులను నాటితే వారు ఏమాత్రం దేవునికి ఇష్టంగా లేరు. అయితే ఆ ఇశ్రాయేలీయుల్ని దేవుడు నరికివేయాలని, నాశనం చేయాలని చూసినప్పుడు యేసుక్రీస్తు అనే మధ్యవర్తి ఏం చేశారండి? ఇంకొక సంవత్సరం, ఇంకొక అవకాశం వాళ్ళకి ఇద్దాము అని యేసుక్రీస్తు అడ్డుపడ్డాడండి. అది కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు నేను చెప్పాలనుకుంది, ఆత్మీయంగా మనం వస్తే, ఆత్మీయంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ వాక్యం నేను చెప్తున్నంత వరకు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ద్రాక్ష తోట అనే సార్వత్రిక సంఘంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఒక ఫలించని అంజూరపు చెట్టు లాంటి వాళ్ళు. దయచేసి ఈ వాక్యం చెప్తున్నంత వరకు నువ్వుగా అంజూరపు చెట్టు స్థానంలో ఊహించాలి. ఎందుకంటే నేను ఈరోజు ఆశీర్వాదాల గురించి చెప్పట్లేదండి, వాక్యం హెచ్చరికల గురించి చెప్తున్నాను. ఎందుకు తెలియదు, చాలాసార్లు నేను ప్రిపేర్ అవుతున్న వాక్యాన్ని మారుద్దామని చూశాను. లేదు, హెచ్చరిక గురించి చెప్పాల్సిందే. పదే అదే ఎంత ప్రయత్నించిన వాక్యం నుంచి పక్కెళ్ళడానికి నాకు కుదరలేదండి. దయచేసి చెప్తున్న వాక్యం ఎవరికైనా హెచ్చరికగా ఉంటే దయచేసి వెంటనే మార్చుకోవడానికి ప్రయత్నించండి. లేనిచో అక్కడ ఏం చెప్తున్నానండి? నరికివేయబడతారు. ఈ ఒక్క సంవత్సరం అంటే అర్థము, దయచేసి ఈ సంవత్సరం డిసెంబర్ 31 దాకా కాదండి. బైబిల్లో అలాగే ఉంటుంది. ఒక్క సంవత్సరం అంటే ఇంకొక అవకాశం మాత్రం అయి ఉండొచ్చు. అర్థమవుతుందా? ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అవకాశం ఇద్దాము అని యేసుక్రీస్తు దేవుడితో చెప్పాడంటే, తన తండ్రితో, ఈ ఒక్క సంవత్సరం అంటే డిసెంబర్ 31 దాకా కాదు, ఈ ఒక్క అవకాశం, ఇంకొక అవకాశం ఇద్దాము అని చెప్పుండొచ్చండి. అయితే ఎందుకంటే కావాలంటే చూడండి, ఇశ్రాయేలీయుల గురించి ఇందాక చెప్పాం కదా, ఈ ఒక్క సంవత్సరం అని.
అప్పటికి కూడా ఇశ్రాయేలు దేవుడి మాట వినలేదు. కానీ ఇశ్రాయేలు ఎప్పుడు చెల్లాచెదురైపోయారండి? క్రీస్తు శకం దాదాపు 70వ సంవత్సరంలో చెల్లాచెదురైపోయారు. అంటే ఆయన ఒక్క సంవత్సరం అని చెప్పి అవకాశం ఇస్తూనే వచ్చాడు, క్రీస్తు శకం 70వ సంవత్సరం దాకా. కాబట్టి దేవుడు చెప్పే ఒక మాటకి ఇంకా ముందు అయి ఉండొచ్చు, తర్వాత అయి ఉండొచ్చు. కాబట్టి ఎవరు కూడా December 31 దాకా టార్గెట్ చేసుకోవద్దు. ఒకవేళ ఇప్పుడు నీలో ఏమైనా చెప్పిన వాక్యంలో లోపాలు మీకేమైనా ఆ లోపాలు ఉన్నాయి అనిపిస్తే వెంటనే మార్చుకోవడానికి ప్రయత్నించాలండి. అసలు అంజూరపు చెట్టు ఎప్పుడైనా మామూలుగా అంటే మనం డైరెక్ట్ చూసుండము, కనీసం గూగుల్లో కొట్టినా లేకపోతే తెలుస్తుందని. చాలా పెద్ద చెట్టు అది, అంజూరపు చెట్టు. దాదాపు 10 నుండి 12 ద్రాక్ష మొక్కలు వేయచ్చు ఆ ప్లేస్లో. ఎవరైనా కానీ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేయడానికి ఇష్టపడరు, మామిడి చెట్టు కానీ అంజూరపు చెట్టు కానీ. ఎందుకనండి? అవి ఎక్కువ ప్లేస్ను ఆక్రమించుకుంటాయి. అదే స్థానంలో 12 ద్రాక్ష మొక్కలు వేసుకోవచ్చు. అయినా కానీ దేవుడు ఎంతో ఇష్టంగా నిన్ను సెలెక్ట్ చేసుకొని ప్రత్యేకపరుచుకొని ఈ ద్రాక్ష తోట అనే సార్వత్రిక సంఘంలో నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ కోసం ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాడు, నువ్వు ఫలిస్తావేమో అని. కానీ ఏం మాత్రము ఫలించలేదు. అంజూరపు చెట్టు అక్కడ గమనిస్తే అంజూరపు చెట్టు కాయలు బాగా, ఆకులు బాగా కాచింది, కొమ్మలు బాగా వచ్చాయి, కానీ ఏమి లేవు, కాయలు లేవు, ఫలాలు లేవు. అంజూరపు చెట్టుని పెంచుకునేది కర్ర కోసం కాదు, ఫలాల కోసం. ఉదాహరణకి టేకు చెట్టుని దేనికోసం పెంచుతారు? కర్ర కోసం, కాయ కోసం కాదు. సో అంజూరపు చెట్టు ఫలించిందంటే అర్థము మంచి మధురమైన కాయలు ఇస్తేనే అది ఫలించినట్లు. అలాగే ఒక మనిషి కూడా ఫలించాడు అంటే అర్థము అతనికి గత సంవత్సరంలో ఒక సైకిల్ ఉంటే ఇప్పుడు అతనికి బైక్ అయిందనుకోండి. గత సంవత్సరంలో ఒక పెంకుటిల్లో ఉన్నాడు, ఈ సంవత్సరం ఒక మిద్దె అయిందనుకోండి. గత సంవత్సరం పేదవాడిగా ఉన్నాడు, ఈ సంవత్సరం ధనవంతుడిగా అయ్యాడు అనుకోండి. అది కాదండి ఫలించడం. ఫలించడం అనేది నువ్వు దేవుడిలో ఎంత ఎదుగుతున్నావు అనే దాని మీద మాత్రం ఆధారపడి ఉంటుంది. గత సంవత్సరంలో ఏ మాత్రము జయించలేని పాపాలను నువ్వు ఇప్పుడు జయించగలిగితే అది ఫలించడం అవుతుంది. ఒక్క విషయం మాత్రం చెప్తున్నానండి, ఒక నిజమైన క్రైస్తవుడికి హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడో తెలుసా? తనలో మార్పు కనపడుతున్నప్పుడు మాత్రమే. అది హ్యాపీ న్యూ ఇయర్. January 1 ఉదయాన్నే వచ్చేసింది కదా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే అది హ్యాపీ న్యూ ఇయర్ అవ్వదండి. ఒక నిజమైన క్రైస్తవుడికి హ్యాపీ న్యూ ఇయర్ తనలో మార్పు కనపడ్డప్పుడు, దేవునికి ఇష్టమైన మార్పు నీలో కనపడ్డప్పుడు. గత సంవత్సరం అంతా ఈ తాగుబోతులాగా ఉన్న నువ్వు ఈ సంవత్సరం దేవుడి శక్తితో, దేవుడి సహాయంతో ఫలించావు అనుకో, ఆ వ్యసనాన్ని వదిలిపెట్టావు అనుకో, అప్పుడు నిజంగా నీకు హ్యాపీ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుందండి. అప్పుడు నీ సమస్యలు మొత్తం ఆయన పట్టించుకుంటాడు. గత సంవత్సరం వరకు వ్యభిచార జీవితంలో గడిపిన నువ్వు ఈ సంవత్సరం ఆ పాపాన్ని వదిలివేసి కనీసం ప్రయత్నించడం మొదలు పెట్టాలి. ఎందుకంటే 2 రకాలు ఉంటారండి ఫలించిన వాళ్ళలో. ఒకరేమో అసలు ప్రయత్నించరు, అసలు ఇష్టం ఉండదు ఫలించడం. చర్చికి వస్తారు, వాక్యం వింటారు, సరదాగా గడుపుతారు, ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ని పిలిచి క్రిస్మస్కి మందు పార్టీలు ఇస్తారు, వీళ్ళు తాగుతారు. దయచేసి గమనించండి, సరదాగా తీసుకోవద్దండి. ఎందుకంటే నాకు ఎందుకు ఈ వాక్యం ఇచ్చాడో నాకు అర్థం కావట్లేదు, కానీ పదే ఈ వాక్యం గురించి నాకు పదే చెప్పుకుంటూ వచ్చాడు. ఎంత ప్రయత్నించిన ఇదే వాక్యం. ఈ ఒక్క సంవత్సరం నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఈరోజు ఏంటండి, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, లేకపోతే ఆయన ఏం చెప్తున్నాడు, నరికి వేస్తానని చెప్తున్నాడు. దయచేసి ఇష్టానుసారంగా సినిమాలు చూస్తున్న వాళ్ళు, సీరియళ్ళు చూస్తున్న వాళ్ళు, అది చిన్న పాపం అని మాత్రం అనుకోవద్దండి. దానివల్ల నీ సమయం అంతా వ్యర్థమవుతుంది. నువ్వు ఫలించలేవు, ఏమాత్రం ఫలించలేవు. గమనించండి, దయచేసి లంచాలు తీసుకునే వ్యక్తి ఈ సంవత్సరం అయినా కానీ, ఈ వాక్యం ఉంటున్న సహోదరి దయచేసి నీ మనసును మార్చుకో. లేదంటే గొప్ప వార్నింగ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, గొప్ప హెచ్చరిక నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే గమనించిన అక్కడ ద్రాక్ష తోట గురించి దేవుడు ఎక్కడ ఎంక్వైరీ చేయలేదండి. ద్రాక్ష తోట ఫలించిందా ఫలించలేదని అడగలేదు ఎక్కడ. దేని గురించి అడిగాడు? అంజూరపు చెట్టు గురించి మాత్రమే. ఎందుకంటే అంజూరపు చెట్టు అనేది ఆయన ఎంతో ప్రత్యేకించి ఇష్టపడి పెంచుకున్నాడండి. ఆఖరికి ఆయనకి ఎటువంటి ఆలోచన వస్తుందంటే, నేను నీ కోసం స్పెండ్ చేసిన ఈ సమయాన్ని నిన్ను మార్చడానికి అన్యుల కోసం కేటాయిస్తే కనీసం 10 మందన్నా మారేవాళ్ళేమో అనే అటువంటి ఆలోచన అంజూరపు చెట్టు లాంటి మనం తీసుకొస్తున్నామండి ఆయనకి. కాబట్టి దయచేసి చెప్తున్న వాక్యం ఎట్టి పరిస్థితుల్లో చూడండి, అసలు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎందుకు నాటాల్సి వచ్చింది? కొన్ని గుణాలు మీకు చెప్తానండి. ద్రాక్ష తోట మంచిదా, అంజూరపు చెట్టు మంచిదా, ఇవన్నీ కాదండి. కొన్ని చోట్ల ద్రాక్ష తోటను కూడా ఇశ్రాయేలుతో పోల్చాడు. మీరు యోహాను సువార్త 15వ అధ్యాయం చూస్తే అక్కడ ద్రాక్ష తోట, నేను ద్రాక్షవల్లిని, మీరు నత్తీగలని చెప్పి ఇశ్రాయేలుని ఉంటుంది. అలా కాదు, ఆ గుణాల గురించి చెప్తున్నాను నేను. ద్రాక్ష తోట గురించి కరెక్ట్గా చూస్తే మీరు యెషయా గ్రంథము
5వ అధ్యాయము 1-5 వచనాలు. నా ప్రియుని గీడ్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురుచూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దానికి కంచెను కొట్టి వేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. చాలండి. ఈ వాక్యం ఎప్పుడైనా చదివారా అండి? ఒక తోటమాలి అంటే దేవుడు ఎంతో ఇష్టంగా ద్రాక్ష తోట నాటుదామని ఒక మంచి స్థలాన్ని చూశాడు. ఆ స్థలంలో ద్రాక్ష తోట నాటడానికి అడ్డంగా ఉన్న రాళ్ళనన్నింటినీ తొలగించాడు, ముళ్ళ పొదలను తీసివేశాడు, బాగా చదును చేశాడు, బాగా మంచి ఎరువు వేశాడు ద్రాక్ష తోటను నాటి. దానికి చేయాల్సిన అక్కడ ఒక మాట అద్భుతంగా ఉంటుందండి. దానికి చేయాల్సింది మొత్తం నేను చేశానని ఉంటుందండి. అంతకు మించి నేనేం చేయగలనని. ఎందుకంటే మనము పాపమును ఎదిరించడానికి, అపవాదిని గెలవడానికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను ఆయన మన ముందు పెట్టుంటాడండి. ప్రతి ఒక్క విశ్వాస కార్యాన్ని నీకు ముందు చేసుంటాడు. నీకు కావాల్సిన విశ్వాసాన్ని నీకు ఇవ్వకుండా, నీకు కావాల్సిన శక్తిని నీకు ఇవ్వకుండా అపవాదిని గెలవమని దేవుడు చెప్పడు ఎప్పుడు. అక్కడ చెప్తున్నానండి, ద్రాక్ష తోట మంచి కాయలు ఫలించడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి నేను చేశాను. కానీ కాయలు కొద్దామని వెళ్తే ఏమైందంటే అక్కడ కారు ద్రాక్ష అంటే చేదు ద్రాక్షాలు కాసినాయి అంటండి. ఆయన చేయాల్సింది మొత్తం చేశాడు. తన మనస్సు మొత్తం ఆ ద్రాక్ష తోట మీద పెట్టాడు, తన బిడ్డల మీద, ప్రత్యేకింపబడిన తన బిడ్డల మీద పెట్టాడు. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాను ఇక్కడ. అయితే చివరికి చేదు ద్రాక్షాలు కాసినాయి. ఆయనకే అర్థం కావట్లేదంట. ఇంతగా ప్రేమిస్తున్నాను నేను, ఇంతగా నన్ను నేను చూపించుకుంటున్నాను, నేనే దేవుడిని మీకు చూపించుకుని ఎన్నో అద్భుతమైన కార్యాలు మీకు చేస్తున్నాను, మీలో విశ్వాసం పెరిగే కార్యక్రమాలు నేను చేస్తున్నాను మీకు కార్యాలు. కానీ మీరు మాత్రం ఏం కాస్తున్నారు? చేదు కాయలు కాస్తున్నారు. అప్పుడు దేవుడు కోపం వచ్చి అంటున్నాడు, నేను వెళ్ళి ఆ ద్రాక్ష తోట యొక్క కంచెను తీసివేస్తాను, పశువులు వచ్చి తొక్కి పడేస్తాయి ద్రాక్ష తోటని. అదే సాదృశ్యం అండి. ఇశ్రాయేలుని పాత నిబంధనలో చూడండి, చాలాసార్లు ఇశ్రాయేలీల్ని శత్రువులకి దేవుడు అప్పగించాడండి. ఇశ్రాయేలీలు అయినంత మాత్రాన, క్రైస్తవుడు అయినంత మాత్రాన నువ్వు ఓడిపోవు అని మాత్రం అనుకోవద్దు. అర్థమవుతుందా? మారు మనస్సు లేని జీవితం గడిపినప్పుడు నువ్వు బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చినంత మాత్రాన గెలవు. యూట్యూబ్లో చూశాను, ఒక స్త్రీ పాంప్లెట్స్ పంచుతుంది యేసుక్రీస్తు గురించిన సువార్త గురించి. పాంప్లెట్స్ పంచుతున్నప్పుడు ఒక అన్యుడు వచ్చి గొడవ చేశాడు. నిజంగా యూట్యూబ్లో ఉందండి. గొడవ చేసి ఆమెను ఒక ప్రశ్న అడిగాడు. టైటానిక్ షిప్ తెలుసు కదా, 1920s మునిగిపోయింది తెలుసు కదా. టైటానిక్ సినిమా చూస్తుంటారు అందరూ. టైటానిక్ షిప్ నిజంగా ఉందని, అది మునిగిపోయింది. అది మునిగిపోయినప్పుడు దాంట్లో ఉన్న 1500 మంది క్రైస్తవులే కదా, నీ దేవుడు ఎందుకు కాపాడలేకపోయాడు వాళ్ళని అని అడిగాడు. ఆమెకి టైటానిక్ గురించి తెలియదు, ఏం తెలియదు, ఏదో పాంప్లెట్స్ ఇవ్వడానికి వచ్చింది. అంతవరకే వీడియో పెట్టారండి. అది దయచేసి గమనించండి, ఎంత మూర్ఖంగా ఉన్నారంటే వాళ్ళు. అంటే ఒక క్రైస్తవుడు అయినంత మాత్రాన నాశనం అయిపోవడానికి దేవుడు చెప్పలేదు. ఒక క్రైస్తవుడు అయినంత మాత్రాన అతను నిజమైన భక్తుడు కాదు. ఆ టైటానిక్ షిప్లో ఉన్న వాళ్ళంతా సంపన్నులే అండి. ఆ టైంలో అందరూ తాగుతూ తందనాలు చేస్తున్నారంట, తెలుసా? సరే, అది దాని గురించి కాదు చెప్తుంది. మంచి వాళ్ళు కూడా చనిపోతారు. అయితే వాళ్ళు ఎంత వ్యర్థంగా ఉన్నారంటే, అన్యులు ఎప్పుడైనా గమనించారా? వాళ్ళు ఎలా ఉన్నా అనవసరం, గుడికి వెళ్తే పుణ్యం వస్తుంది కదా, మ్యాక్సిమం అలాగే ఉంటారండి. ఎలా ఉన్నా పర్లేదు, పుష్కరాలకు వెళ్ళి నీళ్ళలో మునిగితే పుణ్యం వచ్చేస్తుంది, పాపాలన్నీ పోతాయి. ఉదయాన్నే నేను న్యూ ఇయర్కి ఎవరు నాకు మెసేజ్ పెట్టారు మా ఆఫీసులో వాళ్ళు, ఈ మంత్రాన్ని జపించండి, నీ గత సంవత్సరం నీ పాపాలన్నీ పోతాయని. మారు మనసు లేదు అంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, క్రైస్తవులు అంటే అర్థము బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళే వాళ్ళు క్రైస్తవులని. కానీ దేవుని దృష్టిలో నిజమైన క్రైస్తవులు ఎవరండి? మారు మనస్సు పొంది దానికి తగ్గట్టుగా ఫలాలు పొందినవారు, దాని ప్రకారం నడుచుకునేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానండి? ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎంతో ప్రేమగా అవకాశాలు ఇచ్చినా కానీ
వాళ్ళు కాపాడుకోలేకపోయారండి. ఫైనల్గా చెల్లాచెదురైపోయారు. అంతెందుకు, అసలు ఘోరంగా ఓడిపోతారు. పాత నిబంధనలో చూస్తే చాలా చోట్ల ఇశ్రాయేలు ఎక్కువ ఓడిపోతారండి. అన్యుల్లో లోపాలని దేవుడు ఓర్చుకోగలడు, కానీ తను ఎంతో ప్రత్యేకపరుచుకున్న అంజూరపు చెట్టు వంటి మీ అందరిలో లోపాలని దేవుడు ఓర్చుకోలేడండి. అది చిన్న లోపమైనా పెద్ద లోపమైనా దయచేసి గమనించండి. ఈవెన్ అందానికి ఎక్కువ వాల్యూ ఇవ్వటం కూడా చిన్న లోపం అనుకోవద్దు. తిండిబోతుతనం కూడా చిన్న లోపం అనుకోవద్దు. తిండిబోతులు దరిద్రులు అవుతారు. ఇవన్నీ దేనికి అడ్డం పడతాయి తెలుసా? దేవుళ్ళలో ఫలించలేకపోవడానికి అడ్డం పడతాయి. చిన్న చిన్న పాపాలు, కేవలం వ్యభిచారము, దొంగతనము, నరహత్య, లంచము, ఇవే పెద్ద పాపాలు అనుకోవద్దండి. అవతలి వ్యక్తి ఎదగలేకపోవటాన్ని, ఓర్చుకోలేకపోవడం కూడా ఎదగటాన్ని, అది కూడా ఘోరమైన పాపం. దేవుడు ఏమాత్రం ఒప్పుకోడు. గర్వపు జీవితం కూడా దేవుడు ఒప్పుకోడండి. ఎందుకు ఫలించలేకపోతున్నావు? దయచేసి దేవుడి మీద దృష్టి పెడదాం. అయితే ఇక్కడ ద్రాక్ష తోటల గురించి ఏం చెప్పామండి? ఎంత ప్రయత్నించినా కానీ ద్రాక్ష పళ్ళు ఎలా ఉన్నాయి? ఓకే. సో ద్రాక్ష తోట గురించి చిన్న మెసేజ్ చెప్పాను మీకు. అంజూరపు చెట్టు గురించి చూద్దామండి. ఆదికాండము 3:7 అసలు అటువంటి కారు ద్రాక్షలు కాస్తున్న సంఘములో నిన్ను అంజూరపు చెట్టులాగా ఆయన ఎందుకు ఉంచాలనుకున్నాడు? అర్థమవుతుందండి? కారు ద్రాక్షాలు కాస్తున్న సార్వత్రిక సంఘములో నిన్ను అంజూరపు చెట్టులాగా ఎందుకు ఉంచాలనుకుంటున్నాడు? ఎందుకు నేను ప్రత్యేకపరచుకుంటున్నాడు? ఒక్కసారి ఎప్పుడైనా మీరు పరిశీలించుకున్నారండి? నిజం చెప్పండి, మిమ్మల్ని ప్రత్యేకించుకున్నట్టుగా మీకు ఎప్పుడు అనిపించలేదా? దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించినట్టుగా మీకు ఎప్పుడు అనిపించలేదా? ఆయన అనుభవాల ద్వారా మీకు చెప్పలేదా? ఎంతో ప్రణాళికతో నేను నిన్ను ప్రత్యేకించుకున్నానని. సో ఎందుకు ప్రత్యేకించుకోవాల్సి వచ్చింది? ఏ గుణాల కోసం? చూడండి, ఆదికాండం 3:7. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చాలండి, ఈ స్టోరీ అందరికీ తెలుసు. ఆదాము అవ్వలు తినవద్దన్న పండు తినటం వల్ల వాళ్ళకి సిగ్గు అనేది తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దిశములను కప్పుకోవడానికి అంజూరపు ఆకుల్ని కుట్టుకొని పెట్టుకున్నారు. అంజూరపు ఆకులంట ఆల్మోస్ట్ విస్తరాకంత పెద్దగా ఉంటాయంటండి. ఎందుకు చెప్తానంటే, ఇక్కడ అంజూరపు ఆకు ఏం చేసిందండి? ఒక మనిషి యొక్క గౌరవాన్ని, సిగ్గుని కాపాడింది. అర్థమవుతుందా? అంజూరపు చెట్టుకి, అంజూరపు ఆకులకి, అంజూరపు ఫలాలకు ఉన్న గొప్ప గుణాల గురించి చెప్తున్నానండి. నీ సంఘములో, కారు ద్రాక్షలు కాస్తున్న నీ సంఘములో ఒక వ్యక్తి పొరపాటున పడిపోయి చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అతని పరువు తీసే విధంగా అంజూరపు చెట్టు వంటి నువ్వు ఉండకూడదు. అతనికి ఆదరణగా ఉండాలి, అతనికి రక్షణగా ఉండాలి, అతని గురించి నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి, అతని సిగ్గు కాపాడే విధంగా ఉండాలి. ఎందుకంటే సంఘం అంతా ఒకే శరీరం కాబట్టి. అంజూరపు చెట్టును చూసి నువ్వు అంజూరపు చెట్టులాగా నువ్వు ఉండాలని ఎందుకు అనుకుంటున్నానంటే, నీ సంఘం గురించిన బాధ్యత నువ్వు వహించాలి. ఒక మనిషి పడిపోయినప్పుడు అతని బాధ్యతగా ఉపవాసం ఉండి అతని కోసం ప్రార్థన చేయి, అతని గౌరవాన్ని కాపాడడానికి, అతని తిరిగి దేవుళ్ళు ఎదగడానికి. అంతేకాని దయచేసి ఎప్పుడు కూడా నీ సంఘంలో ఎవరైనా పడిపోయినప్పుడు ఎప్పుడు కూడా ఎగతాలు చేయదు. ఈ వాక్యం నేను చాలాసార్లు చెప్పున్నా అండి. పేతురు తప్పిపోట్లో దేవుని యొక్క ఉద్దేశం అనే వాక్యం చెప్పానండి ఈ వాక్యం. సో అంజూరపు చెట్లు ఉన్న గొప్ప గుణం అది. రెండోది చూడండి, న్యాయాధిపతులు 9:10-11. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. చాలండి, ఇంతకుముందు చెప్పిన పాయింట్లో ఒక పాయింట్ అండి. జనరల్గా ప్రతి ఒక్కరిని గౌరవం కాపాడమని, వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయమని చెప్పానండి. పాత నిబంధనలో నశించిపోతున్న ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేసి దేవుణ్ణి కూడా ఒప్పింపజేశారండి ఇద్దరు. ఎవరు? మోషే చాలాసార్లు ఇశ్రాయేలు నాశనం అయిపోకుండా తన ప్రార్థన ద్వారా ఆపాడండి. ఇంకోటి అబ్రహాము కూడా కదా. సో అంజూరపు చెట్టు లాంటి నువ్వు నీ సంఘములో నాశనం అయిపోతున్న ఆత్మల గురించి మోషే వలె, అబ్రహాం వలె విజ్ఞాపన చేయాలని. సో అదొక ఫస్ట్ క్వాలిటీ అంజూరపు చెట్టులో. రెండోది ఏంటి చూడండి, ఇప్పుడు చెట్లన్నీ వచ్చినాయి అంట అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఏమడిగినాయి? మమ్మల్ని ఏలటానికి మా మీద రాజుగా ఉండమని. కాకపోతే దాని ముందు ఒలివ చెట్టు దగ్గరికి వస్తాయి, దాని తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గర కూడా వస్తాయండి. కాకపోతే మనం ఇప్పుడు అంజూరపు చెట్టు యొక్క గుణాల గురించి చెప్తున్నాం కూడా, అది చెప్తున్నాను. అయితే అంజూరపు చెట్టు అంటుంది, నేను మీ మీద రాజుగా ఉండి దేవుడు నాకు ఇచ్చిన టార్గెట్, నాకు ఇచ్చిన లక్ష్యం ఏంటి? అంజూరపు చెట్టు ఫలించాలంటే ఎలా తెలుస్తుంది? మంచి మధురమైన ఫలాలు ఇస్తేనే అంజూరపు చెట్టు ఫలించినట్టు. అది చెప్తుంది, నేను మీ మీద రాజుగా ఉండి మంచి మధురమైన ఫలాలు ఫలించకుండా ఉందునా?
ఎంత గొప్ప క్యారెక్టర్ తెలుసా అండి. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక రాజుగా చేస్తానంటే ఒప్పుకోకుండా ఉంటారా? కానీ అంజూరపు చెట్టు యొక్క టార్గెట్ ఏంటో తెలుసా? అంజూరపు చెట్టు యొక్క కోరిక ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఏ కోరికతో పుట్టించాడో నేను అదే పర్పస్తో బతుకుతాను. అంజూరపు చెట్టు యొక్క టార్గెట్ మధురమైన ఫలాలు ఇవ్వటం, రాజుగా ఉండడం కాదు. నేను రాజుగా ఉండకపోయినా పర్లేదు, నేను హెచ్చింపబడకపోయినా పర్లేదు, నాకు చర్చిలో గొప్ప స్థానం ఉన్నా లేకపోయినా పర్లేదు. చాలామంది చర్చిల్లో పరిచర్య కంటే కూడా పెద్దరికానికి ఎక్కువ ఇష్టపడతారు. గమనించారా? పరిచర్య కంటే కూడా పెద్దరికాన్ని ఇష్టపడతారు. అందరి ముందు గొప్ప అయిపోవాలి, అందరి ముందు ఒక పెద్దరికం కావాలి. కానీ అంజూరపు చెట్టు అలా కాదండి. దేవుడు ఏ పర్పస్తో నన్ను పెట్టాడో అలాగే ఉంటాను నేను. దానికి ఒకటే కోరిక. ఎలా? ఆయన కోరిక తీర్చడమే దాని కోరిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. అంజూరపు చెట్టు యొక్క కోరిక కేవలము దేవుడు తనను ఎలా ఉంచాడో అలా ఉంచడమే. కాబట్టి దయచేసి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిచర్య చేయడానికి ఎక్కువ ఇష్టపడాలండి. అంజూరపు చెట్టు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిచర్య చేయడానికి ఇష్టపడాలి, పెద్దరికం చేయడం కోసం కాదండి. చాలామంది దేవుడు పుట్టించిన బిడ్డలే పక్కన వాళ్ళతో పోల్చుకొని తనను తాను తక్కువగా దేవుడిని విమర్శిస్తుంటారండి. నేను అతనిలాగా హైట్గా లేనే, నేను ఆమెలాగా అందంగా లేనే, నేను ఆమెలాగా కలర్గా లేనే, ఆమెలాగా నేను ధనవంతుడిగా దేవుడు నన్ను పుట్టించలేదే. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడంట. వెళ్తున్నప్పుడు కొన్ని చెట్లను చూశాడంట. చూసినప్పుడు ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మర్రి చెట్టు డల్గా ఉందంట. డల్గా ఉన్నప్పుడు మర్రి చెట్టుని అడిగాడంట, నువ్వు ఎందుకు అలా ఉన్నావని. అంటే ఇక్కడ చెట్లు మాట్లాడతాయని కాదండి, అర్థమయ్యే విధంగా చెప్పడానికి చెప్తున్నాను. ఆ మర్రి చెట్టుని అడిగాడంట, నువ్వు ఎందుకు అలా డల్గా ఉన్నావని. మర్రి చెట్టు అనిందంట, నేను ఆ తాటి చెట్టులాగా పొడవుగా లేననిందంట. ఆ తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి, తాటి చెట్టు నువ్వెందుకు డల్గా ఉన్నావు అడిగితే, నేను ఆ మర్రి చెట్టులాగా గుబురుగా లేనని చెప్పిందంట. ఇలా ఒక్కొక్క చెట్టుని అడిగితే అన్నీ అలాగే చెప్తుంటే, ఒక చోట మల్లె మొగ్గ, మళ్ళీ తీగుంటే అది కలకల్లాడిపోతుంటే దాని దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నువ్వు మాత్రం ఆనందంగా ఉన్నావు ఏంటని. నా దేవుడు నన్ను ఎలా పెడితే, ఏ స్థానంలో ఎలా ఉండాలో ఉంచితే అదే స్థానంలో నేను ఉంటాను, నాకు అదే చాలు. నేను మిగతా చెట్టుతో పోల్చుకొని నా దేవుడికి ఇష్టంగా బ్రతకడం మాత్రమే నా కోరిక. ఇక్కడ అంజూరపు చెట్టు కూడా అదే చెప్తుందండి. ఆ అంజూరపు చెట్టు యొక్క కోరిక ఏంటి? మంచి ఫలాలను ఇవ్వాలని దేవుడు నన్ను పుట్టించాడు, నేను మంచి ఫలాలనే ఇస్తాను, నాకు రాజరికం వద్దు, పెద్దరికం వద్దు, పరిచర్య మాత్రమే కావాలి. మీరు సమూయేలు గురించి బైబిల్లో చదువుంటారండి చాలా చోట్ల. సమూయేలు ఏది ఎక్కువ ఇష్టపడ్డారు తెలుసా? మీరు ఫస్ట్లో స్టార్టింగ్లో చూడండి. ఫస్ట్ నుంచి కూడా ఆలయంలో పరిచర్య చేయడానికి ఎంతగానో ఇష్టపడేవాడండి సమూయేలు. పెద్దరికం ఏ రోజు కోరుకోలేదు, పెత్తనం ఎప్పుడు కోరుకోలేదు. ఫలితం ఏంటో తెలుసండి? బైబిల్లో ఒక మాట రాసుంటుంది, సమూయేలు మాట్లాడిన ప్రతి మాటను దేవుడు స్థిరపరిచనని రాసుంటుందండి. సమూయేలు మాట్లాడిన ప్రతి మాటనంట దేవుడు స్థిరపరిచాడంటండి. ఆకాశాన్ని భూమిని సమస్తను సృష్టించిన దేవుడు ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి యొక్క మాటను స్థిరపరచడం అంటే ఎంత గొప్ప విషయం అండి అది. కేవలం పరిచర్య. నీ ఆలయంలో రోగంతో ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిచర్య చెయ్యి. నీ ఆలయాన్ని శుభ్రంగా ఉంచడానికి పరిచర్య చెయ్యి. అన్ని శుభ్రం చేయి, క్లీన్ చేయి, కుర్చీలు వెయ్యి. కేవలం ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పి ప్రార్థన చేసి పాటలు పాడితేనే దేవుడు ఎందుకు భక్తి కాదండి. సమూయేలు ఎప్పుడు అలా కోరుకోలేదండి. బైబిల్లో ఆ మాట రాసుంటుందండి. పరిచర్య చేసే దేవుడు ఎప్పుడైనా కానీ పరిచర్య చేసే ఒక గొప్ప భక్తుడు చెప్పాడు అన్నమాట. పరిచర్య చేసే ఒక భక్తుని యొక్క మాటని దేవుడు స్థిరపరుస్తాడంటండి. అతడు ఏది చెప్తే అది జరిగిస్తాడంట దేవుడు. పరిచర్యలు అంత గొప్ప ఉంటుందండి. సో అంజూరపు చెట్టు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటేంటి? నీ సంఘం యొక్క బాధ్యత నువ్వు
కావాలి. నీ సంఘంలో నాశనం అయిపోతున్న ఆత్మలను నువ్వు రక్షించాలి, వాళ్ళ యొక్క సిగ్గును కాపాడాలి. రెండవది, పరిచర్యకి పెద్దరికం కంటే కూడా పరిచర్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మూడోది చూడండి, యెషయా 38:21-22 వచనాలు. యెషయా గ్రంథము 38:21-22. మన జీవిత దినములన్నీ యెషయా గ్రంథము 38:21. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్దను తీసుకొని ఆ పుండుకు కట్టవలేను, అప్పుడు అతడు బాగుపడనని చెప్పాను. మరియు హిజ్కియా, నేను యెహోవా మందిరమునకు పోయేదననుటకు గురుతేమని అతన్ని అడిగాను. చాలండి. హిజ్కియాకి అప్పట్లో ఒక భయంకరమైన రోగం వచ్చిందండి. ఏంటి? వీపంతా పెద్ద పుండు, దాన్ని రాచి పుండు అంటారు. ఇప్పుడు దాన్ని క్యాన్సర్ అంటున్నారు. దాని మీద ఏం చేశారంట, అంజూరపు పళ్ళ యొక్క ముద్దని పెట్టగానే మొత్తం గాయం మాయమైపోయిందంటండి. అంజూరపు పళ్ళకి అంటే దాంట్లో ఉన్న ఆ రక్తంలో, అది రక్తానికి సంబంధించిన క్యాన్సర్ అండి. అది ఆ రక్తంలో ఉన్న క్రిములు మొత్తము నాశనం అయిపోయినాయంట. అంజూరపు ఫలానికి ఏ గుణం ఉందండి? రక్తాన్ని శుద్ధిపరిచే గుణం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా చూడండి, యేసుక్రీస్తు ఒక వ్యభిచారం తీసుకొచ్చి ఆమెను అంతా చంపాలనుకుంటే రాళ్ళు వేయండి, కానీ పాపం లేనివాడు ముందుగా రాయేయమంటాడు. సో ఎవరు వేయకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఆమెను అడుగుతాడు, అమ్మా ఎవరు నేను శిక్షించలేదా అని. అవునయ్యా అంటే, నేను కూడా నేను శిక్షించను, ఇక పైన పాపము చేయవద్దు అనగానే అప్పటికప్పుడు ఆమెలో ఉన్న పాపము అనే క్రిములు, పాపపు లక్షణాలు చంచిపోవడం మొదలుపెట్టినాయండి. దేవుని మాటలో అంత పవర్ ఉంది. అంజూరపు ముద్దకి అంత పవర్ ఉంది. అలాగే అంజూరపు ముద్ద నుంచి మనం నేర్చుకోవాల్సింది పరిచర్య. ఆ దేవుడు వాక్యం చెప్తున్న సేవకులు కానీ, దేవుడికి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు కానీ, లేదా వాక్యం చెప్తున్న వాళ్ళు కానీ దయచేసి గమనించండి. నీ మాట ఎలా ఉండాలంటే అవతల వాళ్ళు గొప్ప మార్పు తీసుకొచ్చే విధంగా ఉండాలి. నువ్వు ఒక మాట దేవుడి గురించి చెప్పినప్పుడు అవతల వాళ్ళు గొప్ప మార్పు తీసుకొచ్చే విధంగా ఉండాలి. అది రావాలంటే ముందు నువ్వు ఫలించి ఉండాలి. అర్థమవుతుందండి? ఫలించాలి. సో ఇలా అంటే యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ అయితే అంజూరపు చెట్ల గురించో ద్రాక్ష చెట్ల గురించో కాదండి. నేను చెప్పాలనుకుంది ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అనే కాన్సెప్ట్ నేను చెప్పాలనుకుంది. సో ఈ విధంగా అంజూరపు ద్రాక్ష తోట అనే సార్వత్రిక సంఘంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అంజూరపు చెట్టులాగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. కానీ విచిత్రం ఏంటంటే, నీ ద్వారా ఒక 10 మందిని రక్షించాలనుకున్న అని ఆయన అనుకుంటే ఆఖరికి నీ పరిస్థితి ఏమైందో తెలుసా? నిన్నే నరికి వేయాలి అని దేవుడు నిశ్చయించుకునే ఘోరమైన పరిస్థితి వచ్చిందండి. అర్థమవుతుందా? నిన్ను ఎన్నుకొని, నిన్ను ప్రత్యేకపరచుకొని నీ ద్వారా ఎన్నో ఆత్మలను రక్షించాలని దేవుడికి నువ్వు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? ఇచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? అసలు నువ్వే పనికిరావేమో అన్న స్థితికి తీసుకొచ్చాం మనం. ఎందుకు తెలుసా? ప్రతి సంవత్సరం ఎంతమంది క్రిస్మస్ జరుపుకుంటున్నారండి, ఎంతమంది వాగ్దానాలు తీసుకుంటున్నారు. వాగ్దానాలు తీసుకోవడం తప్పు కాదండి. కానీ నిన్న కూడా పాస్టర్ గారు పద్మావతి సెంటర్లో చెప్పున్నారు, వాగ్దానాలు తీసుకోవడం తప్పు కాదు, కానీ ఆ వాగ్దానాల కోసం మనము పరిగెత్తాలంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలండి. ఆచారం సంబంధించి ఎప్పుడు కూడా దయచేసి ఇంకోటి చెప్తున్నాను, ప్రతిరోజు బైబిల్ చదవని వ్యక్తికి వాగ్దానం సరిగా రాదు. 100% చెప్తున్నాను. ప్రతిరోజు బైబిల్ చదవని వ్యక్తికి వాగ్దానము ఒకవేళ నువ్వు తీసుకున్నా అది నీకు సంబంధించింది కాదు. అంతే. దేవుడితో గడపకుండా, దేవుడి ఇష్టం ఏంటో తెలుసుకోకుండా వాగ్దానం తీసుకుంటే అది నీకు సంబంధించింది కాదు. ఒక ఆచార సంబంధమైన ఒక వ్యక్తి ఇలాగే బైబిల్ కొందరు ఏం చేస్తామండి, జనరల్గా వాగ్దానాలు ఎప్పుడు తీసుకుంటారు తెలుసా? జనవరి 1కి కానీ, లేదా భయంకరమైన కష్టం వచ్చినప్పుడు కానీ, భయంకరమైన ఏదైనా ఒక కోరిక ఉన్నప్పుడు కానీ, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు. జనరల్గా బైబిల్ ఇలా తీస్తాం కదా, ఇలా తీసి ఇలా వేలు పెడతాం. ఏం వాక్యం ఇచ్చాడు దేవుడు మనకు అనుకుంటాం. వాగ్దానాల్లో కేవలం ఆశీర్వాదాలు మాత్రమే ఉంటాయండి. అలాగే ఒక వ్యక్తి చూద్దాం అసలు దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నా కోరిక తీస్తాడు అని చెప్పి ఇలా తీసి ఇలా అన్నాడంట, ఇలా చేపెట్టాడంట. పెడితే అంటే అక్కడ ఏమొచ్చిందంటే, ఇస్కరియోతు యూదా పోయి ఉరి పెట్టుకొని అని రాస్తుందంట. అయ్యో ఇదేంటి దేవుడు నాకు ఇటువంటి మాట ఇచ్చావు, అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నావా? రెండోసారి తీస్తున్నాను, నాతో కరెక్ట్గా మాట్లాడని చెప్పి మళ్ళీ ఇలా వేలు పెట్టాడంట. పెడితే నీవును వెళ్ళి అలాగును చేయమని వచ్చిందంట. అయ్యో దేవా నాతో అసలు నువ్వు సరిగ్గా మాట్లాడలేదు, ఒకసారి నా మనసు పెట్టి నాతో మాట్లాడు, ఈసారి మూడోసారి ముచ్చటగా వేలు పెడుతున్నాను, నువ్వు నాకు కరెక్ట్గా మాట్లాడాలని చెప్పి మళ్ళీ ఇలా పెట్టగానే నువ్వు చేయనిది త్వరగా చేయమని చెప్పి వచ్చిందంట. దయచేసి వాగ్దానాలను చూసి ఆనందపడద్దండి. నీకు 365 రోజులు హ్యాపీ న్యూ ఇయర్ కావాలా, ఒక జనవరి 1 రోజు మాత్రమే కావాలా? అది నువ్వే డిసైడ్ చేసుకోవాలండి.
క్రిస్మస్ కూడా అండి, చాలామంది క్రిస్మస్కి హంగామా. డిసెంబర్ 1 వస్తే వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందంటే కొత్త బట్టలు, పార్టీలు, స్టారు, చెట్లు. కానీ ఎవరుంటారో తెలుసు దాంట్లో. జనరల్గా గమనించండి, ఒక వ్యక్తి పుట్టినరోజు జరుపుకున్నప్పుడు అందరికంటే ఆనందంగా ఉండేది ఎవరండి? ఎవరు పుట్టినరోజు జరుపుకుంటున్నా కదా, ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నాడో ఆ వ్యక్తి ఆనందంగా ఉండాలి. కానీ క్రిస్మస్లో, ఇప్పుడు జరుగుతున్న క్రిస్మస్లో పుట్టినరోజు జరుపుకుంటుంది ఎవరండి ఆ రోజు? యేసుక్రీస్తు. ఆయన తప్పితే అందరూ ఆనందంగా ఉంటున్నారు. నిజమైన క్రిస్మస్ అంటే అర్థము ఈ భూమి మీద దేవుడు పుట్టడం కాదు, కానీ నీ హృదయంలో దేవుడు పుట్టడం. అదండి నిజమైన క్రిస్మస్ అంటే. అర్థమవుతుంది? దయచేసి నామం మాత్రం క్రైస్తవులాగా ఉండద్దు. ఎందుకు ఈ వాక్యం ఇచ్చారో నాకే తెలీదు. నాకు ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా భయం వేసింది. నాకే గొడ్డలతో నరికి వేస్తాను, ఈ ఒక్క అవకాశం అని చెప్పి నాకు పదే ఆ వాక్యం నన్ను వెంటబడిందండి. కాబట్టి చెప్తున్న వాక్యాన్ని దయచేసి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం తీసుకోవద్దండి. ఇంకోటి, ఇప్పుడు వాగ్దానాల గురించి చెప్తున్నాం కదండి. బైబిల్ చదవకుండా, దేవుడితో ప్రార్థనలో గడపకుండా నీకు వాగ్దానం వస్తే అది వ్యర్థము, అది అసలు నీకు సంబంధించిందే కాదు. ఇంకో విషయం చెప్తున్నాను అండి, బైబిల్ చదవటం, ప్రార్థన చేయడం అనేది ఆప్షనల్ కాదు. చదువుకున్న వాళ్ళకి తెలుసు, మ్యాండేటరీ, ఆప్షనల్ 2 ఉంటాయి. ఉదాహరణకి ఏదైనా ఒక ట్రైన్లో వెళ్ళాలి, రిజర్వేషన్ సంబంధించిన స్లిప్ ఫిల్ చేస్తుంటాం కదా, దాంట్లో నీ పేరు రాయాలి, ఎక్కడికి వెళ్ళాలి రాయాలి. కింద ఆప్షనల్స్ ఉంటాయి. నీ అడ్రస్, ఊరి పేరు రాస్తే చాలు, పూర్తి అడ్రస్ రాయకల్లా, ఆప్షనల్. అర్థమవుతుందండి? నీ పూర్తి అడ్రస్ రాకపోయినా నువ్వు ట్రైన్ ఎక్కేసి వెళ్ళొచ్చు. అంటే కొన్ని విషయాల్లో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వాక్యం చదవటం, బైబిల్ చదవడానికి వేరే ఆల్టర్నేటివ్ లేదండి. చదవాలంతే, ప్రతిరోజు చదవాలంతే. నీకు ప్రార్థన చేయడం రావట్లేదా, గ్రిప్ దొరకట్లేదా, ఆ విషయం కూడా దేవుడి మీద ఆధారపడాలి. ఎందుకంటే ఒక మనిషి ఫలించకపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుడితో గడపకపోవటం. అది వాక్యం చదవటం కానీ, ప్రార్థన చేయకపోవడం కానీ. అది ఆప్షన్ కాదండి, దానికి ఆప్షన్ లేదు. క్రమంగా బైబిల్ చదివే వ్యక్తి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుంటాడు, దేవునికి ఏది ఇష్టమో తెలుసుకుంటాడు. అంతేకాని తన ఇష్టాన్ని ఆయన ముందు పెట్టడు. దేవునికి ఏది ఇష్టమో తెలుసుకుని దాని ప్రకారం నడుచుకుంటాడండి. ఒకవేళ నీకు అసలు దేవుడి గురించి అర్థం కావట్లేదా, ప్రార్థన చేయడం రావట్లేదా, ఆయన్నే హృదయపూర్వకంగా, దేవా నాకు ప్రార్థన చేయడమే రావట్లేదు అని ఆయన అడుగు. ప్రార్థించుట నేర్పుమయ్యా నీ పాద సన్నిధిలో, ప్రార్థించుట నేర్పుమయ్యా నీ పాద సన్నిధిలో, ఎడతెగక నేను ప్రార్థించున్నట్లు నీ ఆత్మను కృమ్మారించుము, ఎడతెగక నేను ప్రార్థించున్నట్లు నీ ఆత్మను కృమ్మారించుము, ప్రార్థించుట నేర్పుమయ్యా నీ పాద సన్నిధిలో. ఈ వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంట్లో ఎవరు లేరండి. మా వైఫ్ వాళ్ళు మా అత్తగారింటికి వెళ్ళి ఉన్నారు. 2 రోజుల నుంచి నేను ఇంట్లో కూర్చొని ఎంత బాధపడ్డానో, ఎంత ఏడ్చానో నాకు తెలుసు. ఎందుకంటే నాకు గ్రిప్ రావట్లా, చెప్పాల్సిన వాక్యం గురించి గ్రిప్ రావట్లా. పాస్టర్ గారు ఏమో నాకు ఒక ఆప్షన్ ఇచ్చారు. జనవరి మొట్టమొదటి ఆదివారం కదా ఈ సంవత్సరము, కాబట్టి పాస్టర్ గారిని చెప్పమని కొందరు అడిగారంట. సో అందుకని మళ్ళీ డౌట్లో పెట్టారు ఆయన నన్ను. నీకు ఈరోజు సాయంత్రం చెప్తాను అంటే నిన్న సాయంత్రం చెప్తా అన్నారు. సో ప్రిపేర్ అవ్వాలా అర్థం కాలేదు, అవి కూడా అర్థం కాలేదు. సో లాస్ట్కి ఆయన చెప్పాడు, వాళ్ళు కోరిన కోరిక నాకు కరెక్ట్ అనిపించలేదు, నువ్వే చెప్పాలి. నేను నెల క్రితం దేవుడికి పెట్టినప్పుడు, దేవుడిలో ప్రార్థనలు పెట్టినప్పుడు నువ్వే చెప్పాలని వచ్చింది, కాబట్టి నువ్వే చెప్పాలని చెప్పి లాస్ట్ నిన్న మధ్యాహ్నం వాక్యం చెప్పిన తర్వాత నాకు కన్ఫర్మ్ చేశారనమాట. సో సమయం తక్కువ ఉంది, నాకేం వాక్యం గ్రిప్ రావట్లేదు. ఇలాగే దేవుడిని అడిగాను, దేవా నీ ఆత్మను కుమ్మరించి దయచేసి నాకు నీ వాక్యాన్ని అని చెప్పి ఏడ్చానండి దేవుడి దగ్గర. నిజంగా ఏడ్చాను. ఒక్కనే ఉన్నాం కదా, పెద్దగానే ఏడ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి వ్యర్థమైన మాటలు మాట్లాడటం చాలా పాపం. దేవుడు చెప్పిన మాటలు మాత్రమే ఇక్కడికి వచ్చి మాట్లాడాలండి. అది హెచ్చరికైనా, మీరు ఎంతమంది హట్ అయినా, ఎంతమంది బాధపడ్డా కానీ దేవుడు ఏది చెప్పాలనుకున్నా అదే చెప్పాలి. ఇక్కడికి వచ్చి మొహమాటానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తే ఆత్మలు నాశనం అయిపోతే రక్షింపబడవు. కాబట్టి ప్రార్థన చేసేప్పుడు జాగ్రత్త అండి. అక్కడ చూడండి, 3 సంవత్సరాల నుంచి అనే మాట అక్కడ ఉందండి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి 3 సంవత్సరాలు అనేది వర్తించదండి. ఎందుకు తెలుసా? 10 సంవత్సరాలు అయితే వర్తిస్తుంది. 3 సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి అక్కడ ఆశాడే, అది ఇక్కడ ఎవరికి వర్తించదండి. ఎందుకంటే మినిమం 10 years ఇక్కడ ఉన్న అంజూరపు చెట్ల కోసం, ఫలాల కోసం దేవుడు ఎదుగుతున్నాడండి. మినిమం 10 years నుంచి నీ కోసం దేవుడు అడుగుతున్నాడండి. దయచేసి ఒక్క విషయం చెప్తున్నానండి, మీ కళ్ళ ముందు పోయిన సంవత్సరం చాలామంది చనిపోయారు. అయినా కానీ నువ్వు న్యూ ఇయర్లోకి అడుగు పెట్టావు అంటే అర్థము ఏంటండి? నీ మంచితనమా? కాదు కదా. ఒకసారి చూడండి,
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనను కూడా చేయువాడు ఆయనే. చాలండి. అనుక్షణం అండి, అనుక్షణం. ఇది సత్యం, దీంట్లో మార్పు లేదు. దయచేసి గమనించండి. నీ కళ్ళ ముందు ఎవరైనా చనిపోతే, ఘోరంగా యాక్సిడెంట్లు అయితే వాళ్ళకి తీర్పు చెప్పొద్దు, వాళ్ళు చెడ్డవారని కాదు. ఎందుకంటే ఇప్పుడు చదవబడిన ఆ లోకాసు వార్త 13వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మీరు చదివితే దాంట్లో ఉంటుందండి. ఆ గోపురం పడి చనిపోయిన అందరూ పాపులని మీరు అనుకుంటున్నారా? కాదు. మారు మనసు పొందిన ఏళ్ళ వారికంటే ఘోరమైన స్థితి మీకు ఉంటుందని అదే లోకాసు వార్తలో, అది ఇప్పుడు ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నామో దాంట్లో ఉంటుందండి ఆ మాట. ఎందుకంటే ఒక గొప్ప సేవకుడు నేను వాక్యం చెప్పడం విన్నాను. అతను చెప్తున్నాడు, ఆ చెన్నైలో తుఫాన్ వస్తే వాళ్ళు దొంగలు, అందుకే అక్కడ తుఫాన్ వచ్చింది అంటాడు. వైజాగ్లో హుదూద్ వస్తే వాళ్ళు దొంగలు, అందుకే అక్కడ వచ్చింది. తీర్పు ఎప్పటికప్పుడు దొంగలు. దేవుడు మంచి వాళ్ళు చనిపోరని ఎప్పుడు చెప్పలేదండి. ఎవరికి తీర్పు చెప్పొద్దు. దయచేసి 100% చెప్తున్నాను, నీ కళ్ళ ముందు చాలామంది చనిపోయారంటే వాళ్ళు నీకంటే చెడ్డవాళ్ళు కాదు. కేవలం నీ గురించి నీ దేవుడు తండ్రిని విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి నువ్వు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టావు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి గందరగోళం చేసి హడావుడి చేసి బాగా ఇంట్లో వండుకొని బయటికి వెళ్ళిపోయి ఇష్టానుసారం ఖర్చు చేసుకుంటే దేవుడికి ఇష్టంగా ఉండదండి. నీ గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ఒక్క సంవత్సరం అన్న మారమని. కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాడు నీకు మారమని. మారలేదు. దయచేసి క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ నా దృష్టిలో మాత్రము ఆనందంగా జరుపుకునే పండుగలు కాదు. నీకు ఒక హెచ్చరిక. ఇంకొక సంవత్సరం వచ్చింది, నువ్వు ఇంకా మారలేదు. ఇంకో క్రిస్మస్ జరుపుకుంటున్నావు, ఇంకా నేను నీలో పుట్టలేదు. అర్థమవుతుంది? అది నిజమైన క్రైస్తవుడికి కావాల్సింది. ప్రతిరోజు క్రిస్మస్ కావాలి, ప్రతిరోజు హ్యాపీ న్యూ ఇయర్ కావాలి. అలా కావాలంటే గందరగోళం చేసుకుంటూ కాదండి, నీ హృదయంలో దేవుడు పుట్టాలి, మారు మనసు పొందాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడు మార్చి 15 చేయొచ్చు, ఏప్రిల్ 20వ తారీఖు చేయొచ్చు, జూన్ 12 చేయొచ్చు, ఎప్పుడేం చేయొచ్చండి. జనవరి 1 క్రిస్మస్ నీ భవిష్యత్తును మార్చవు. దయచేసి అర్థం చేసుకోండి. జనవరి 1 క్రిస్మస్ నీ భవిష్యత్తును మార్చవు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అర్థమైందండి? నిరంతరము మన కోసం అంట ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. ఇంకోటి ఏంటంటే ఆయన నిన్ను పూర్తిగా బయట పడవేయడానికి, ఫలించేటట్టు చేయడానికి శక్తిమంతుడంటండి. దయచేసి నీ స్థానంలో నిన్ను తీసివేసి ఇంకొక 10 మందిని ఎన్నుకోవాలని దేవుడు అనుకునే విధంగా మనము బ్రతకూడదండి. మనం ఫలించాలి ఆయనలో. ఎన్నో సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్న సహోదరి దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నాకు చాలా గొప్ప హెచ్చరికలు వచ్చినాయి వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. చూడండి, అసలు ఈ ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం ఏంటండి, దేవుళ్ళలో ఫలించకపోతే నరికివేయబడతారు కదా. ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇస్తున్నారని. కానీ చాలామంది 2 రకాలు ఉంటారండి ఫలించిన వాళ్ళు. ఒకరేమో అసలు ప్రయత్నించరు, కొందరేమో ప్రయత్నించి ఓడిపోతారు. మనలో చాలామంది ప్రయత్నించి ఓడిపోయిన వాళ్ళు ఉంటారండి. నేను పదే ఎప్పుడు చెప్పే వాక్యం అదే. దేవుళ్ళలో ఫలించలేదంటే 2 కారణాలు. ఒకటి అసలు ప్రయత్నించరు, ఇంకొకటి ప్రయత్నించి ఓడిపోయి ఉంటారు. అసలు ప్రయత్నించిన వారి గురించి ఒక వాక్యం చెప్తానండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చాలండి, అర్థమైందండి. గొడ్డలంట రెడీగా ఉందంటే ఎవరి కోసం? ఏ మాత్రం ఫలించడానికి ప్రయత్నించిన వాళ్ళ కోసం. దయచేసి హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. ఇన్ని రోజులు ఘోరమైన వ్యభిచార జీవితంలో ఒక వ్యక్తి ఉంటే దయచేసి ఇప్పుడే ఈ క్షణమే ఆయన ముందు తీర్మానం చేసుకో. ఈ క్షణమే నేను నా పాపపు జీవితాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నిస్తానని ఆయన దగ్గర తీర్మానం చేసుకో. లేకపోతే ఆయన చెప్తున్నాడు, నీ చెట్టు మొదల దగ్గర ఆయన ఏం పెట్టున్నాడంట? గొడ్డలు పెట్టాడంట. ఎనీ టైం. ఇది వినడానికి కష్టంగా ఉన్నా చెప్తున్నాను, ఈ సంవత్సరం చివరి సంవత్సరం కావచ్చు నువ్వు ఇంకా మారకపోతే. మారు మనసు కోసం ప్రయత్నించే వాళ్ళ కోసం కాదండి. అసలు మారు మనసు అంటే నచ్చని వాళ్ళ గురించి చెప్తున్నాను. నిన్ను ఎన్నుకొని ఆయన వ్యర్థపరుచుకున్నాడు, తన స్థలాన్ని మొత్తం పోగొట్టుకున్నాడు, తన సమయాన్ని మొత్తం పోగొట్టుకున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఇప్పటికైనా
నీ పాపపు జీవితాన్ని వదిలేయి. ఈ సంవత్సరంలో నువ్వు తాగడానికి వీల్లేదు. ఈ సంవత్సరం నువ్వు ఆ పాపపు జీవితం బతకడానికి వీల్లేదు. ఈ సంవత్సరం నువ్వు ఆ లంచగొండిలాగా ఉండడానికి వీల్లేదు. ఈ సంవత్సరం నువ్వు ఆ సినిమా పిచ్చితో, ఆ సీరియల్ పిచ్చితో ఇష్టానుసారంగా దేవుడి సమయాన్ని వ్యర్థం చేయడానికి వీలు లేదు. నువ్వు ఫలించాలి. నేను ఊరికే నిన్ను కొనలేదు, రక్తం ఇచ్చి కొన్నానని చెప్తున్నాడు దేవుడు. రక్తం ఇచ్చిన కొన్న దేవుడు వదులుకోడండి. ఇప్పుడు దాకా అవకాశాలు ఇస్తూనే వచ్చాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనం చూడండి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చాలండి. దయచేసి చెప్పే వాక్యం దయచేసి మనసుకి, హృదయానికి ఎక్కించుకోండి. మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు అంట నరికివేయబడుతుందండి. ఈ ఒక్క సంవత్సరం దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. తన తండ్రిని అడుగున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఏం మాత్రం ఫలించటము ఇష్టం లేని వాళ్ళు, కనీసం ప్రయత్నం కూడా చేయని వాళ్ళు, ప్రయత్నించి కొన్నిసార్లు ఫలించే స్థితికి దగ్గరలో వచ్చి పడిపోతుంటారు చాలామంది. వాళ్ళ గురించి కొన్ని నాకు ఇచ్చిన దేవుడు అనుభవాల గురించి కొన్ని చెప్తానండి. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఎన్నికకి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. చాలండి. చాలామంది ఇది మాట చెప్తుంటానండి, నేను అపవాదిని ఎదిరించాను, మంచి ఫలాలు ఫలించాలని, దేవుళ్ళు ఎదగాలని అపవాదిని చాలాసార్లు ఎదిరించాను, కానీ ఓడిపోయాను. ఒక చీమ, ఎప్పుడైనా గమనించండి, ఒక చీమ ఒక చోట ఆగుంటే దాని చుట్టూ ఒక సర్కిల్ గీయండి. ఒక సర్కిల్ గుంటలాగా తీసి చుట్టూ మంట పెట్టండి. ఆ చీమ ఏం చేస్తుంది తెలుసండి? ఒకవైపు వెళ్తుంది, వేడి వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకోవైపు వెళ్తుంది. లాస్ట్కి ఎటు వెళ్ళలేక కరెక్ట్గా సెంటర్లో కూర్చొని నాకు ఎవరైనా సహాయం చేస్తారని మౌనంగా ఉంటుందండి. ఆ సమయంలో నువ్వు పైనుంచి ఒక కర్ర కిందకి దించు. చీమ సైకాలజీ అండి అది. నువ్వు కిందకి దించకముందే అందుకోవడానికి ప్రయత్నిస్తుంది అది. అర్థమవుతుందండి? దాని లక్ష్యం ఒకటే, ఆ మంటలో కాలిపోవటం కాదు, ఎలా అయినా కానీ ఆ మంట నుంచి బయటపడాలి. నువ్వు కూడా ఎలా అయినా కానీ నేను ఫలించాలి, ఎలా అయినా కానీ నేను దేవుడికి ఇష్టంగా బ్రతకాలి, ఎలా అయినా కానీ నేను గెలవాలి అపవాది మీద అనుకున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అపవాదిని ఎదిరించి నువ్వు ముందు, నేను నీకు ఏదో రకంగా సహాయం చేస్తాను. అక్కడ ఆ మంట ఉద్దేశం ఏంటంటే అండి, పూర్తిగా నువ్వు పాపంలో ఇరుక్కుపోయావు, నీకు పాపం చేయడానికి పూర్తిగా తలుపులు తెరిచి ఉన్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి. అప్పుడు కూడా నువ్వు అపవాదికి లొంగొద్దు, కాంప్రమైజ్ అవ్వద్దు పాపంతో. అప్పుడు మౌనంగా దేవుడి వైపు, ఆకాశం వైపు చూసి మౌనంగా, దేవా నాకు సహాయం చేయని అడుగు. ఏదో ఒక రూపంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాకపోతే ఆ టైంలో ఫస్ట్ అసలు ఏమవుతుందంటే, శోధనల గురించి వెళ్ళి ఉన్న నేను నా అనుభవంతో చెప్తానండి. ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే, అసలు నేను గెలవలేనేమో. ముందు ఒక గాలి, నీ మీద ఒక గాలి, ఒక భయంకర ఆలోచనలాగా వచ్చేసి నువ్వు గెలవలేమో అని చెప్పి ముందు అపవాది చేసేది ఫస్ట్ నేను గెలవడండి. గెలవకుండా నిన్ను పూర్తిగా ముందు భయపెడతాడు. అసలు విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. హల్లెలూయా 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 ఆమెన్ ఆమెన్, హల్లెలూయా 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 ఆమెన్. మంచి ఫలాలు ఫలించాలని కోరుకొని ఓడిపోతున్న వాళ్ళ గురించి చెప్తున్నానండి. ముఖ్యంగా యవ్వనస్తులకు దయచేసి నీ మీదకు శోధన వస్తున్నప్పుడు, ఎందుకంటే నేను పాయింట్లు వారిగా మీకు చెప్పట్లేదు, కానీ నేను మీకు తెలియకుండానే కొన్ని పాయింట్లు, ఫస్ట్ది బైబిల్ చదవటం, ప్రార్థన చేయడం, దేవుణ్ణి ఫలించాలంటే చెప్పాను. ఇంకొకటి, శోధనని ఎలా చేయించాలని జ్ఞానం లేకపోవడం వల్ల చాలామంది శోధనలో పడిపోతుంటారు. ముందు అసలు ఒక గాలిలాగా నీ మీదకి అపవాది రాగానే నువ్వు అసలు గెలవలేవని ముందు ఫిక్స్ అవుతావు. అపవాది ఆలోచన ఎలా ఉంటాయి తెలుసండి? ముందు గబగబా నీ మనసులో చెడు ఆలోచన ఇష్టానుసారంగా తీసుకొస్తుంది. ఆ చెడు ఆలోచన రాగానే నీకు అసలు ఏం వస్తుంది తెలుసా? ఇంత నీచమైన ఆలోచనలు నాకు వస్తున్నాయే, అసలు నేను మనిషినే కాదు, నేను పనికిరాను అని చెప్పి ముందే నువ్వు అసలు గివ్ అప్ అయిపోతావు. అర్థమవుతుందండి?
ఇంత ఘోరమైన ఆలోచనలు నాకు వస్తున్నాయే, కాబట్టి అసలు నేను పనికిరాను, నేను పోరాడిన వేషాన్ని పక్కకి వెళ్ళిపోతాం. చెడు ఆలోచనల గురించి ఒక గొప్ప భక్తుడు చెప్పాడండి, నీ తల మీద నుంచి పక్షులను పోనివ్వు, తప్పులేదు, కానీ నీ తల మీద నీ జుట్టు మీద అవి గూడు కట్టుకునే విధంగా అవకాశం ఇవ్వద్దు. అర్థమవుతుందండి? నీ తల మీద నుంచి పక్షులను పోనివ్వు, తప్పు లేదు, నీకు చెడు ఆలోచనలు వస్తాయి, అది తప్పు కాదు, కానీ ఆ పక్షికి నీ తల మీద గూడు కట్టుకునే అంత అవకాశం ఇవ్వద్దు. దేవుడు శక్తితో పోరాడి గెలవాలి. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని నిలబెట్టడానికి శక్తిమంతుణ్ణి మీ గురించి ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తున్నానని. నువ్వు విశ్వాస నావలో సాగుతున్నప్పుడు నీ ముందు అపవాది ఒక గాలి తీసుకురాగానే వెంటనే అక్కడ ఎవరు వస్తారంట? దేవుడు కూడా వచ్చి నిలబడతాడంటండి. సో చీమలాగా, దయచేసి మంచి ఫలాలు ఫలించాలనుకున్న వ్యక్తి చెప్తున్నానండి, చీమలాగా మౌనంగా నీ మీద శోధనలు ఎక్కువ వచ్చినప్పుడు, ఇంకా పాపం చేయడం తప్పితే వేరే మార్గం లేదనుకున్నప్పుడు మౌనంగా దేవుడు వైపు చూడు. ఆయన కర్ర పైనుంచి మనిషి పంపినట్టుగా ఏదో ఒక సహాయము నీకు చేస్తాడు. ఆయన ఉద్దేశం నువ్వు ఎప్పుడు కూడా పాపంతో కాంప్రమైజ్ అవ్వకపోవడం ఆయన ఉద్దేశం. ఎప్పుడు పాపంతో కాంప్రమైజ్ అవ్వకూడదండి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రభువును సేవించుడి. చాలండి. మనం మంచి ఫలాలు ఫలించకపోవడానికి ఇంకో కారణం ఏంటో తెలుసా అండి? ఆసక్తి విషయంలో మాంద్యులు అవ్వటం. మీకు ఉదాహరణకు చెప్పాలంటే, మీరు దేవుళ్ళో ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు ఉదయాన్నే. 100 రోజులు దేవుడితో మోకాల మీద ప్రార్థన చేసిన వ్యక్తి 101వ రోజు కూడా అదే ఆసక్తిని కంటిన్యూ చేయాలి. 100 రోజులు నువ్వు ఆసక్తిగా ప్రార్థన చేసిన తర్వాత 101 రోజు కొంచెం డల్లవు, నీ మీద అపవాది గెలుస్తుందండి. ఎందుకంటే విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చాలండి. ఈ వాక్యం గురించి నేను చాలాసార్లు ఆయన అర్థం అడిగితే, అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థం కావచ్చు, నాకు ఇచ్చిన అనుభవం చెప్తున్నాను. ఏంటంటే అనుదినం ఆయనకి నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదంట. ఒక స్త్రీకి 2 పిల్లలు ఉన్నారనుకోండి. ఒక పిల్లవాడు లోకల్ కాలేజీలో చదువుతున్నాడు, ఇంకో పిల్లవాడు ఎక్కడో దూరంగా ఫారిన్లో అయి ఉండొచ్చు, లేదా బాంబే అక్కడ చదువుతున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ పిల్లవాడు లోకల్గా ఇంట్లో ఉండి చదువుకున్న వ్యక్తి బాబు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు వస్తాడు ఇంటికి. వస్తున్నప్పుడు ఆ బాబు వెళ్ళినప్పటి నుంచి ఆ తల్లి మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 ఎప్పుడైద్ది నా బిడ్డను చూడాలి, 5 ఎప్పుడైద్ది నా బిడ్డను చూడాలని ఆలోచిస్తుందా? ఆలోచించదు. రోజు వచ్చి కనపడుతుంటాడు కదా. దూరంగా ఉన్న బాబు ఒక 3 నెలల తర్వాత ఇంటికి వస్తున్నాడని తెలిసింది. సాయంత్రం 5 కల్లా బస్సు ఇక్కడికి వస్తుందని తెలిసింది. అప్పుడు ఆ తల్లి ఎప్పటి నుంచి ఆలోచిస్తుందండి? ఉదయం నుంచే ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ ఒక్కటే ఇద్దరి మీద, కానీ దూరం పెరిగింది కదా కదా. కాబట్టి సాయంత్రం 5 ఎప్పుడు వస్తుంది, మధ్యాహ్నం నుంచి ఆలోచిస్తుంటుందండి. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఏం చెప్పాడండి? అనుదినము నూతనముగా ఆయనకి వాత్సల్యత పుడుచున్నదంట. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఈరోజు నైట్ 10 గంటలకు ప్రార్థన చేసి పడుకున్న తర్వాత ఉదయాన్నే మళ్ళీ నీకు 5 గంటలకు ప్రార్థన చేసి అలవాటు ఉందనుకో, లేచావనుకోండి, 10 గంటలకు నిన్ను చూసుంటాడు దేవుడు. మళ్ళీ ఉదయానికి 5 గంటలు నువ్వు వస్తుంటే ఆయన ఆత్రంగా ఆ 10 గంటల నుంచే నువ్వు పడుకున్నావు చూసావు 10 గంటలకి, అప్పటి నుంచి నా బిడ్డ ఎప్పుడు లెగుస్తుంది, మళ్ళీ 5 గంటలు నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది. అర్థమవుతుందండి? ఎప్పుడో 3 నెలల తర్వాత వస్తున్న బిడ్డ కోసం తల్లి ఉదయం నుంచి ఎలా ఎదురు చూస్తుందో, నువ్వు రోజు రా, 100 రోజులు ఆయన దగ్గర రా, 101వ రోజు అదే ఆసక్తితో నీ కోసం ఎదురు చూస్తుంటాడు. నువ్వు ఆయనకి బోరు కొట్టవు. అర్థమవుతుందండి? ప్రతిరోజు నీ మీద కొత్త ప్రేమ, ప్రతిరోజు కొత్త వాత్సల్యం, నీకు ప్రతిరోజు కొత్త అనుభవాలు. అర్థమవుతుందా? కానీ మనకే ఒక 100 రోజులు ప్రార్థన చేయగలిగిన 101వ రోజు కొంచెం బోరు కొడుతుంది. మీరు గమనించారు లేదు, చాలాసార్లు దేవుళ్ళో బాగా పట్టుదలగా వెళ్తున్న వ్యక్తిని గమనించండి. మీరే అనుకోండి, కొన్ని రోజులు బాగా పోరాడిన తర్వాత ఏదో ఒక రోజు నీ శక్తి తగ్గుతున్నట్టు అనిపిస్తుంటుంది. ప్రతిరోజు ఉన్నంత గ్రిప్ నీకు దేవుడి మీద దొరకదు కాదా? మీరు ఎప్పుడైనా అనుభవించారు అలా? కొన్ని రోజులు ఉన్నంత గ్రిప్ దేవుడి మీద, ఒక పాపాన్ని ఎదిరించడానికి దేవుడు వాక్యంతో ఎదిరిస్తుంటావు కదా, ఒక్కోసారి అటువంటి గ్రిప్ దొరకదు. అసలు ప్రార్థన చేసేటప్పుడు అంత ఆసక్తి రాదు కాదా? ప్రతిరోజు ఒకటే ఆసక్తి మనకు రాదు. నువ్వు డల్ అయిపోతుంటావు, డల్ అయిపోయి లాస్ట్కి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయండి. దాని గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇదే చివరి వాక్యం అండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు,
పక్షిరాజు గురించి ఎప్పుడైనా విన్నారా? పక్షిరాజు గురించి. పక్షిరాజు అంటే ఎవరు? గ్రద్ద, ఈగల్. పక్షిరాజుకి చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయండి. డేగలాగా రాబందులాగా కాదు, ఏదంటే అది తిందది, లైవ్లో ఉన్నదాన్ని తింటుంది. సో పక్షిరాజుకి ఉన్న మంచి గుణం ఒకటి చెప్తున్నానండి, చాలామంది తెలిసి ఉండొచ్చేమో. అది దాదాపు 100 సంవత్సరాలు బతుకుతుంది, మిగతా పక్షుల్లా కాదు. ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత పక్షిరాజు యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, రెక్కలన్నీ ఊడిపోతుంటాయి, ముక్కుకి గోర్లకి పదును పోతుంది. ఆ టైంలో అది ఏం చేస్తుందో తెలుసండి? దయచేసి ఈ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. దేవుళ్ళో ముందుకు వెళ్తున్న నీకు ఒకసారి ఆసక్తి తగ్గి, ఆసక్తి ఎందుకు మాందులైపోయి నువ్వు ఒకసారి వెనక్కి వెళ్ళిపోవచ్చు. సో పక్షిరాజు ప్లేస్లో మిమ్మల్ని ఊహించుకోండి. నీకు దేవుడి మీద గ్రిప్ తగ్గిపోతుంది. ఆ టైంలో ఏం చేయాలి? పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసు అందరి? ఉన్నతమైన కొండల దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి అక్కడ మౌనంగా కూర్చుంటుంది. మౌనంగా కూర్చొని ఆహారం 2-3 రోజులు నిద్రాహారాలు మానేస్తుందండి. ఆ టైంలో ఏమవుతుందో తెలుసా? దానికి ఉన్న రెక్కలన్నీ ఊడిపోతుంటాయి, దానికి ఉన్న గోర్లన్నీ ఊడిపోతుంటాయి. ఆ ఊడిపోయే టైంలో భయంకరమైన నొప్పి అంట, భయంకరమైన మంట అంట. అయినా కానీ ఓచుకుంటుందండి. ఓచుకొని మొత్తం ఊడిపోయిన తర్వాత ఒక 2 రోజులు వెయిట్ చేస్తే కొత్త రెక్కలు, కొత్త గోర్లు, కొత్త పదును దానికి వస్తుందంటండి. దేవుడు ఒక మనిషి యొక్క జీవితాన్ని ముందుగా ఊహించుకొని ఒక పక్షిరాజు అని ఒక దాన్ని పెట్టాడండి. దేవుడు పుట్టించిన ప్రతి పక్షి, ప్రతి జంతువు మనిషికి ఏదో ఒకటి నేర్పించడానికే. సో దేవుళ్ళో గ్రిప్ తగ్గిపోతూ, దేవుళ్ళో ఇష్టంగా బతకాలని ప్రయత్నిస్తూ కూడా ఒక్కోసారి గ్రిప్ తగ్గిపోయి పడిపోయిన సందర్భాలు చాలామందికి ఉంటాయండి. నీకు తెలియకుండా నీకు శక్తి తగ్గిపోతుంటుంది, పట్టు తగ్గిపోతుంటుంది. ఆ టైంలో నువ్వు ముందు ఏం చేయాలంటే, నువ్వు చేస్తున్న పని ఆపే, అసలు మౌనంగా దేవుడి దగ్గరికి వెళ్ళు. పక్షిరాజు వలె మౌనంగా ఉండు. నీకు దేవుళ్ళలో శక్తి తగ్గుతుంది అనిపించిన ప్రతిసారి ఉపవాస ప్రార్థన చేయి. దయచేసి గుడ్ ఫ్రైడేకి ముందు 40 రోజులు చేసే ఉపవాస ప్రార్థన కాదండి, అది కేవలం ఆచారం. ఉపవాసం ఎప్పుడు చేయాలో తెలుసండి? నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళలో బలహీనపడుతున్నావు, నీ ఆత్మ నీ శరీరాన్ని గెలవలేకపోతుంది అనుకున్నప్పుడు ఉపవాసం చేయి. నువ్వు ఇల్లు కట్టుకోవాలనో, నీకు ఉద్యోగం కావాలనో కాదండి. ముందు నీ క్యారెక్టర్ గురించి నువ్వు ఫలించాలని చెప్పి ఉపవాసం చేయి, మిగతా వాడి గురించి ఆయన చూసుకుంటాడండి. సో పక్షిరాజు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. ఎప్పుడు కూడా ఆసక్తి విషయంలో మాందులు అవ్వద్దు. పక్షిరాజులాగా నీ గ్రిప్ తగ్గిపోతున్నప్పుడు మళ్ళీ లేగు, మళ్ళీ మౌనంగా వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి కొత్త శక్తిని సంపాదించుకొని బయటికి రా. పాపంతో మాత్రము కాంప్రమైజ్ అవ్వద్దండి. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు, శ్రీ యేసునామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా. ఓ నేస్తమా తెలియునా, ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలుసుకో, ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇదండి. వీటి గురించి నేను ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. నువ్వు ఫలించావా లేదా అనేది ఫైనల్గా నీకు ఎలా తెలుస్తుందంటే, ఈ ఆత్మఫలాలు నీలో రావాలి. ఇంతకుముందు పదే కోపం వచ్చే నీకు దీర్ఘశాంతం రావాలి. ఇంతకుముందు ఏ మాత్రం శోధన వచ్చినా కానీ పడిపోయే నీకు గొప్ప విశ్వాసం రావాలి. నీలో ఎప్పుడు సంతోషం ఉండాలి, దేవుని యెడల ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. నీ కోరికలు నువ్వు అదుపులో ఉంచుకోగలిగి ఉండాలండి. చెప్తున్నాను, దయచేసి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం రాసి ఉంటుందండి, దుర్దినములు రాకముందే నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకొని రాసి ఉంటుందండి, నువ్వు మార్చుకొని రాసి ఉంటుందండి. దయచేసి ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు, కేవలం న్యూ ఇయర్ అంటే ఆనందమైన విషయం కాదు. నీ సంవత్సరం మొత్తం నీకు గొప్ప న్యూ ఇయర్ కావాలంటే నువ్వు గొప్ప ఫలాలు ఫలించాలి. అంజూరపు చెట్టు స్థానంలో ఉన్న నీవు రక్షింపబడి ఎన్నో ఆత్మలు రక్షించాలి. అంతేకాని ఆయన నిన్ను కొట్టి వేస్తాను, నరికి వేస్తాను అన్న స్థితికి మాత్రము తెచ్చుకోకుండా నీలో గొప్ప మార్పు రావాలి. నెక్స్ట్ ఇయర్ January 1st ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు గొప్ప మార్పు వచ్చిందని గొప్ప సాక్ష్యం చెప్పగల స్థితిలో ఉండాలి. ప్రార్థన చేసుకుందామని. కుదిరితే మోకాల మీద కూర్చోండి అందరూ, ప్రార్థనలోకి వెళ్దామండి అందరూ. ఓ ప్రభువా
ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, ఓ ప్రభువా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్న నా సృష్టికర్త పరిశుద్ధుడా, నేను నరికివేయబట్టం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ప్రభువా, నేను నరికివేయబడకూడదు ప్రభువా. దేవా, నా కోసం ఎంతో విజ్ఞాపన చేసి ఈ ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇచ్చావు ప్రభువా. పౌరుషము గల క్రైస్తవుల్లాగా దేవా, నేను ఆ సంవత్సరాన్ని వినియోగించుకొని నీకు ఇష్టమైన ఫలాలు పొందాలి ప్రభువా. నేను ఫలించాలి ప్రభువా. నరికివేయబడే అంజూరపు చెట్టులాగా నేను ఉండకూడదు ప్రభువా. గొప్ప సాక్షిగా ఉండే అంజూరపు చెట్టులాగా నేను ఉండాలి. దయచేసి సహాయం చేయి ప్రభువా. దేవా, అందుకు నువ్వు శక్తివంతుడు ప్రభువా. దేవా, నరికివేయబట్టం ఇక్కడ ఏమాత్రం ఇష్టం లేదు. దయచేసి ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా దేవా, ఎవరికి ఆ హెచ్చరిక వస్తుందో ప్రభువా, ప్రతి ఒక్కరు మారు మనసు పొంది దేవా ఫలించులాగా సహాయం చేయి. ఒక్కరు కూడా నాశనం అయిపోకూడదు ప్రభువా. ఒక్క చెట్టు కూడా కొట్టివేయబడకూడదు. అంజూరపు చెట్టులాగా మేము గొప్పగా ఫలించాలి ప్రభువా. నీవు అనుకున్న ఫలాలు మేము పొందులాగా సహాయం చేయి ప్రభువా. దేవా, మాకున్న ఒకటే ఆశ ఏంటంటే ప్రభువా, నీవు మా మంచి కాపరేవు ప్రభువా, మంచి కాపరేవు ప్రభువా. మా కోసం ప్రాణం ఇచ్చి మమ్మల్ని రక్షించిన మంచి కాపరేవు ప్రభువా. నీ వంటి మంచి కాపరిని కలిగి ఉండి కూడా మేము రక్షింపబడకపోతే దేవా, మా జీవితం వ్యర్థం ప్రభువా. దయచేసి దేవా, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ తమను తాము సరిచేసుకొని తమ పాపాలను విడిచిపెట్టి నీ సన్నిధిలో దేవా గొప్ప జీవితం ఫలించులాగున సహాయం చేయమని, తద్వారా దేవా మా ఆర్థిక పరిస్థితులు, మా ఆరోగ్య పరిస్థితులు మొత్తం మారులాగన నీవే నిజమైన దేవుడు అని దేవా నిరూపించుకోమని సృష్టికర్త అని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు.